అహ్మదీపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను సాధించి స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ది కాలం పాటు ప్రగతిని సాధించి దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాష్ట్రం అవతరించి 10 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ గ్రామాన ఇలా జాతీయ పతాకాలతో పాటు గులాబీ జెండాను ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. అనేక పోరాటాలు త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాల్ని మన తెలంగాణ తనదైనటువంటి ముద్రను వేస్తూ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఈ 10 ఏళ్ల కాలంలో ఎదిగింది. ఒకనాడు ఆత్మహత్యలకు కరువు కటకలకు నిలయమైనటువంటి ఈ ప్రాంతం ఇవాళ దేశంలోనే అత్యధికమైనటువంటి ఒడ్లు పండించి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందంటే అది కేసీఆర్ గారు చేసినటువంటి దూరదృష్టితోటి, కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో ఏ విధమైనటువంటి అవగాహనతోటి ఇవాళ తెలంగాణ మొత్తం పర్యటించి ఎక్కడ ఏమున్నది ఈ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలని తెలుసుకుని ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆ అవసరాలని తీర్చేటువంటి ప్రయత్నం చేసినాడు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం కేసీఆర్ గారు అహర్నిశలు శ్రమించినారు. కనుకనే ఈ 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ ఇవాళ దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబడగలిగింది. ఇవాళ ఇక్కడ ఇచ్చినటువంటి కరెంటు గాని, నీళ్లు గాని, లేదా ఈ ప్రాంతంలో జరిగినటువంటి రోడ్లు గాని, మౌలిక సదుపాయాల కల్పన గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ అగ్రగామిగా నిలబడిందంటే దానికి కేసీఆర్ గారి దూరదృష్టే కారణం. ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఎట్లాగైతే ముందుకు వెళ్లిందో ఇప్పుడు కూడా మరింత పురోగమిస్తూ వాళ్ళ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తంగా తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగాన్ని విస్మరించే విధంగా వీళ్ళ ప్రవర్తన చేస్తా ఉన్నది. వీళ్ళ ఏ త్యాగాల్ని, ఏ కలల్ని గాని అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో, తెలంగాణ ప్రజలు పోరాటం చేసినారో ఆ కలల్ని ఫలించే దిశగా వీళ్ళ ఈ పరిపాలన కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు దీన్ని గుర్తించాలని వీళ్ళ కోరుకుంటూ, లేకపోతే తప్పకుండా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకన కావడం ఖాయం. ఇవాళ అనేక త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మీకు కూడా ఒక మంచి అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, లేని పక్షంలో తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.